రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడిన తర్వాత ఇంకా లోతైన విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది అనే విషయం మాకు తెలుస్తుంది. సార్ చెప్పినట్లుగా రాష్ట్ర స్థాయిలో పరిశోధన పత్రాలను కూడా తయారు చేయడానికి అవకాశం ఉన్నట్లుగా ఒక పెద్ద ప్రోగ్రాం కండక్ట్ చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయంగా ఉంది. దాన్ని కండక్ట్ చేస్తామని సార్ కూడా తెలియజేశారు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. తర్వాత మా రాష్ట్ర కార్యదర్శి గారు జగన్ రఘుబాబు గారు మాట్లాడుతున్నారు. సభాధ్యక్షులు చక్రపాణి గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు మోహన్, జిల్లా గౌరవాధ్యక్షులు బసవరాజు గారు, హాజరైన అందరికీ మిత్రులారా, మోహన్ చెప్పినంత విన్నాక నిజంగా బసవేశ్వరుడి గురించి చాలా చాలా విషయాలు తెలిసాయి. ఎట్లా చూశాను అవంతా తక్కువనే, కానీ ఆయన ఆల్రెడీ ఒక కన్నడ పుస్తకం చదివి దాని ద్వారా తెలుసుకున్నందువల్ల మనకు ఇంక ఇక్కడ చాలా విషయాలు తెలుస్తున్నాయి. అంబేద్కర్ ఒక మాట అంటాడు, నన్ను మహానుభావుడిని చేయొద్దండి, నన్ను దేవుణ్ణి చేయొద్దండి అంటాడు. ఎందుకంటాడంటే, నన్ను దేవుణ్ణి చేస్తే నేను మీకు దూరం అయిపోతా, మీకు నాకు లింక్ అనేది ఉండదు. నేను చెప్పినది మీకు పాటిస్తారు లేకపోతే లేదు. అదే నేను మనిషిగా మీకు మనవాడిలో మనలో ఒకటిగా మిమ్మల్ని మీకు పరిచయం అయితే దాని ద్వారా నా మాట వింటాను, అంతేగాని నన్ను దేవుణ్ణి చేయొద్దని నేను. అలాగే మనం సరే ఇందాక మోహన్ గురించి చెప్పాడు, కార్ల్ మార్క్స్ అంటే ముందు చెప్పిండాడు. ప్రపంచంలో కార్ల్ మార్క్స్ కూడా అంతవరకు ఉన్న సిద్ధాంతాలన్నీ, తత్వశాస్త్ర సిద్ధాంతాలన్నీ చదివి తను రాసిన తర్వాత ప్రవేశపెట్టాడు. ఆయన చెప్తాడు, ఆయన చెప్తాడు. నేను న్యూటన్ చెప్తారు కదా, నేను నాకు దూరం ఎక్కువ దూరం కనిపిస్తుంది అంటే నేను ఒకటి భుజాల మీద ఉన్నాను అంటాడు. అంటే ఆల్రెడీ ఉన్న వాటి ప్రయోజనం కానీ వాటిని వాడుకున్నాను అని చెప్తాడు. అట్లా మార్క్స్ కూడా అదే మాట చెప్పినాడు. ఇంకోటి కూడా సైన్స్లో చూస్తుంటాం మనం, ఒకే ప్రయోగం సేమ్. ఇప్పుడు ఇట్లా మైక్ కనిపెట్టాలని నేను ఒక 20 ఏళ్ళ నుంచి ట్రై చేస్తుంటాను, ఇంకో చోట ఎవరో చేస్తుంటారు, ఇద్దరు ఒకే టైం కనిపెట్టాం. ఇట్లాంటివి చాలా ఉన్నాయి సైన్స్లో. అందులో వివిధ ప్రాంతాల్లో వివిధ తత్వవేత్తలు కానీ లేదు సామాజిక కార్యకర్తలు అనుకోవచ్చు, సామాజికంగా మార్పు తెచ్చే మహనీయులు, వాళ్ళంతా కూడా చాలా అన్ని చోట్ల ఒకటే ఉంటాయి. దీన్ని బట్టి చూస్తే మనకు ఏమర్థమవుతుందంటే, అన్ని చోట్ల కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఇవేవైనా అన్ని చోట్ల ఉంటాయి. దోపిడీ, పీడన, ప్రజల కష్టాలు ఎక్కడ ఉంటే అప్పుడు అంటే సమాజం అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే మహనీయులు వస్తారు బయటికి, ఓరు ముందుకు వస్తారు ఖచ్చితంగా. మార్క్స్ అలానే వచ్చాడు, ఒక బోధులు అలానే వచ్చాడు, వేమన. అట్లా బసవಣ್ణ గురించి కూడా నిజంగా ఇప్పుడు వింటుంటే అంటే ఒక తమాషా ఏమంటే, ఇప్పుడు బసవಣ್ಣను దేవుడిగా పూజిస్తున్న వీళ్ళు లింగాయత్స్ నిజంగా నేను అంటే తమాషగా చెప్పడం కాదు, బ్రాహ్మిన్స్ లెక్క చేయవాడు. ఒక ఆయన బ్రాహ్మణ్ని చేసుకున్నాడు, మా ఏజెంట్ ఒక ఆయన చేసుకొని, మా దాంట్లో ఎవరు దొరకలేదు సరే అని బ్రాహ్మిన్స్ చేసుకున్నాడు. ఇదే మాట అన్నాడు. అంటే తక్కువనే. మొన్న ఇంకొక సంబంధం అడిగాను మా ఫ్రెండ్కు, ఎవరికో మద్వాస్ కావాలి లేదు అడిగితే, మద్వాస్ గారు కానీ లింగాయత్స్ ఉన్నారు, వాళ్ళు ఒప్పుకుంటే నేను చెప్తాను, వాళ్ళు ఒప్పుకుంటే నేను చెప్తాను. అంటే వీళ్ళు లింగాయత్స్ బసవಣ್ಣను ఒక దేవుడిగా చేసినందువల్ల ఆయన మనకు దూరం అయిపోయాడు ఇన్నేళ్ళు. సరే మోహన్ చెప్పినాడు, మోహన్ చాలా రోజులు ఒక 4-5 ఏళ్ళ క్రితమే ఆయన కూపీరవద్దమ్మ సార్ దగ్గరికి పోయించినప్పుడు ఒక మాట చెప్పినాడు నాకు, సార్ అక్కడ బసవಣ್ణ అని ఒకటి చూసి వచ్చినాను నేను, అది దాని గురించి స్టడీ చేయాలి సార్ అన్నాడు. అప్పుడు చెప్పి బాగా గుర్తున్నాను. అంటే నిజంగానే మనం స్టడీ చేయాలి అన్నింటినీ. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు పరిశోధకులు చేసేదంతా ఏం పని, ఆ పరిశోధనలో మన స్టాటిస్టిక్స్లో సిద్ధాంతం రాసుకొని దాన్ని లాస్ట్ అది కరెక్టా కాదని చెప్తాం. అలాగే పరిశోధకులు కూడా ఇంకా తాము చేస్తున్న పరిశోధనలో హీరో ఉంటాడు, వాళ్ళకి ఆ హీరో మీద పరిశోధననే
కానీ నిజంగానే ఈయన బసవన్న చెప్పిన ఇన్ని అసలు మొత్తం ఒక్క విషయం కూడా వదిలిపెట్టలే ఆయన. మోహన్ 5 పాయింట్లు అని తర్వాత ఇంకా కొన్ని పాయింట్లు చెప్పాడు ఏవేవి వేటిపైన ప్రభావితం చేసినారని. ఇవన్నీ వింటుంటే ఒక ఈ సామాజికంగా ఆలోచించే వాళ్లకు, సమాజాన్ని ఉద్ధరించే వాళ్లకు, ఈ మహా మేధావులకు సమాజము, దేశము, ప్రజలు తప్ప వాళ్ళు వేరే ఇతరులు పట్టారు, ఖచ్చితంగా పట్టారు. అందుకే వాళ్ళు ఇవన్నీ రాయగలిగినారు. ఇంకోటి మనం హోమియో వైద్యం ఉంది, అది హోమియోపతి హానిమన్ అనేటి ఆయన ఎవరో కాదు, అలోపతి డాక్టర్ చెప్తున్నాయి. ఎందుకంటే ఈయన బ్రాహ్మడైన శైవంలోకి పోయి దాంట్లో ఒక భావాన్ని మాత్రమే ఆయన తీసుకురావాలని చూసినాడు. అది మతం అయిపోయింది, మనం ఏం చేయలేము, అది కులం అయిపోయింది. దానిపైన ఇంకా తర్వాత ఆయన కంట్రోల్ ఉంటుంది. అందుకు తర్వాత అది మారిపోయింది, అట్లా మారిపోయింది. తర్వాత ఇప్పుడు వీరశైవం తిక్కన రాస్తాడు. తిక్కన హరిహరాదులు కలిపి ఒకే దేవునిగా హరినారాయణుడు అని ఇంకొక పేరు ఇట్లా తిక్కన అంటే అప్పుడు వైష్ణవులకు శైవులకు ఘర్షణ జరుగుతుంటే వాళ్ళని సప్రెస్ చేయాలి, వాళ్ళు దాన్ని కొద్దిగా తగ్గించడానికి ఆయన ఓ దేవుడిని కనిపెట్టి, అందుకే ఈరోజు శ్రీశ్రీ జయంతి కాబట్టి ఇంకో మాట కూడా చెప్పాలి. శ్రీశ్రీ తన కవిత్రయంలో తిక్కన మొదటివాడు. శ్రీశ్రీ తిక్కన వేమన గురుచాడ. ఆ తిక్కన ఈ శైవం గురించి వైష్ణవం గురించి కొట్లాడుకుంటుందని రాశాడు. ఈరోజు శ్రీశ్రీ జయంతి అని జస్ట్ ఉంటాను, నేను ఆ మాట చెప్తున్నాను. ఏమైనా కానీ నిజంగా మోహన్ చెప్పినట్టు బసవన్న గురించి చాలా విషయాలు చెప్పినాడు. మనం కూడా తెలుసుకోవాలి. తెలుగులోకి ఇవన్నీ రావాలి, మోహన్ తెలుగులోకి రావాలి. ఒకట నెట్లో చూసి చాలా ఉన్నాయి, ఇంగ్లీష్లో తెలుగులో రెండు చదివినాను నేను. ఎంత చదివినా ఆ ప్రాంతాన్ని మీరు తెలుసుకోవడాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అందుకే సాంస్కృతిక విప్లవకారుడు బసవన్న ఈ టైటిల్ కూడా నాకు నచ్చింది. నేను మొదట ఆశ్చర్యం పెడదాం అనుకున్నాను సెలవు. ఈ ఎండకు భయపడిగా పూర్తిలో నాకు సెలవులే లేవు అసలు. ఏమంటే ఒక మంచి కార్యక్రమానికి వచ్చి వినడానికైనా మంచి అవకాశం ఉంది. కాబట్టి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఈ ముగ్గురికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ వినవుతున్నాను. చెప్పిన తర్వాత ఇంకో విషయం, మనం పుస్తకాల విషయంలో చెప్తూ నేను తెలుసుకుంది చెప్పడము. అధ్యక్ష మీ అనుమతి, పుస్తకావిష్కరణ కర్ణాటకలో ఎట్లా చేస్తారంటే, పుస్తకావిష్కరణ ముందు ఒక మొక్కను తీసుకొస్తారు. మొక్కను తీసుకొచ్చి మొక్కకి నీళ్ళు వేస్తారు. ఆ మఠాధిపతితో నీళ్ళు వేస్తారు. ఆ పుస్తకం రాసిన రచయితతో నీళ్ళు వేస్తారు. మొక్క ఎంత మారైపోతుందో ఆ పుస్తకం అంత అభివృద్ధి చెందాలనేది వాళ్ళలో ఆకాంక్షని అక్కడ నమ్ముతారు బలంగా. నేను కర్ణాటకలో చాలా పుస్తకావిష్కరణకు పోయాను. చాలా పుస్తకావిష్కరణ లాస్ట్ ఇయర్ కూడా నేను బళ్ళారి జిల్లా, విజయనగరం జిల్లాలో పుస్తకావిష్కరణ నేను 9 సార్లు పోయినాను. మఠాధిపతులు ఏమన్నా పుస్తకావిష్కరణ చేయరు. 90% స్థానికంగా చుట్టుపక్కల మఠాలు ఉంటారు కదా, వాళ్ళు తీసుకొస్తారు. బసవన్న ప్రవచనాలు చదువుతారు, ఈ పుస్తకం పరిచయం చేస్తారు. ఫుడ్ పెట్టకుండా పుస్తకావిష్కరణ చేయరు. అది కూడా కర్ణాటకలో ఎక్కువ శాతం 90% ఫుడ్ పెట్టే, అంటే మనం పెట్టాలని చెప్తారు అర్థం. ఎందుకు అక్కడ కల్చర్ అలవాటు అయిందని చెప్తున్నాను నేను. పండుగలాగా చేస్తారు. ఇందాక మా బావ ఏమని చెప్పంటే, కర్ణాటకలో కల్చరల్ ప్రోగ్రామ్స్కి, లిటరేచర్ కార్యక్రమాలకు నిలబడి చూస్తారు, సీట్లు తక్కువ వస్తాయి అని. అది 100% వాస్తవం. ఇట్లా 10 మంది ఉండరు, జనం నిలబడి ఉంటారు. అసలు వాళ్ళకి అర్థమవుతుందో లేదో తెలియదు నాకు. ఒక ఈటీవీలో పనిచేసే ఒక పెద్ద సీనియర్, కన్నడ ఈటీవీ ఛానల్లో పనిచేసే సీనియర్ జర్నలిస్టు చనిపోయినాడు. ఆయన రాసిన పుస్తకాన్ని ఆవిష్కరణకు పోయినాం మేము. ఆ పుస్తకం నా దగ్గర 30 ఏళ్ళు పనిచేసినాడు ఆయన కన్నడ ఈటీవీలో. ఆయన ఊర్లోనే పెట్టారు. మఠాధిపతి దాన్ని ఆవిష్కరించి ఆ చెట్టు పూలకుండి తెస్తారు, నీళ్ళు పోస్తారు దాంట్లో. అది పుస్తకావిష్కరణ. అది నేను మరిచిపోయినా కాబట్టి మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ.
ధన్యవాదాలు సార్. ఓ పాట బస్మన్న గురించి ఓ పాట. బస్సన్న గురించి ఇప్పుడు ఇలా ఆరోగ్యం కూడా ఏం బాగాలేదు నాకు. ఆరోగ్యం బాగా సార్ మిత్రులారా, బస్సెస్ గురించి నాకు పెద్దగా తెలియదు. నేను మొదటిసారి మఠమారి అనే విలేజ్కి వెళ్ళాను. ఇప్పుడు 1978-9లో చిన్నగా, అప్పుడు 10th అయిపోయింది నేను అనుకుంటా. అక్కడ పెళ్లి జరుగుతుంటే పెళ్లికి వెళ్ళాము. మా బంధువులది ఒక జగద్గురు లాంటి ఆయన వచ్చారు. పెళ్లి కొడుకు తలపైన పెళ్లి కొడుకు యొక్క తలపైన కాళ్ళు పెడతారు. ఆయన కాళ్ళు పెట్టిన తర్వాత ఆ కాళ్ళపైన నీళ్లు పోస్తారు. ఆ నీళ్లు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క గాలు కిందికి వస్తుంది. ఇంకో చోట ఆయన కాళ్ళు కడిగి నీళ్లు తల మీద వేసుకోవడము, అవసరమైతే చేతిలో ప్రసాదంగా స్వీకరించడం జరుగుతుంటుంది. మొత్తంగా ఈ బసవేశ్వరుడు, నేను చిన్న ఉన్నప్పుడు మా ఊళ్ళో కూడా ఏంటంటే లింగం కట్టిన వాళ్ళు ఏ కులమైనప్పటికీ వీరశైవ ధర్మాన్ని పాటించే వాళ్ళ లెక్క. మేము వీరశైవులము. మేము భోజనానికి పిలిస్తే వెళ్ళేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళేవాళ్ళం అంటే కుమ్మరోళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం భోజనానికి. కుమ్మర వాళ్ళ పూలు కట్టే వాళ్ళు ఉంటారు కదా, పూలు కట్టే వాళ్ళు సపరేట్ కులం వెళ్ళేవాళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అట్లా చాలా కులాల ఇళ్ళకు మేము భోజనానికి వెళ్ళేవాళ్ళం. ఎందుకు ఆయన ఇంటికి వెళ్తాం, వేరే ఇళ్ళకి ఇంటికి వెళ్ళి వాళ్ళు కాదు. మా ఇంట్లో మా పెద్దలు అడిగితే వాళ్ళు కూడా వీరశైవులే, మనం లింగం కట్టింటారు, లింగం ఉంటుంది కాబట్టి మనం వాళ్ళ ఇంట్లో భోజనం చేయొచ్చు, వాళ్ళ ఇంట్లో నీళ్ళు తాగవచ్చు. వేరే వాళ్ళ ఇళ్ళలో ఇలా యాదవ ఇంకా అట్లాంటి ఇళ్ళలో ముఖ్యంగా ఆధునిక ప్రాంతంలో మీరు ఎక్కడ చూడండి, హాలరివి, ఆధుని, అర్ధగిరి, ఆలూరు అట్లా ప్రాంతంలో వెళ్తే కాపులు కూడా వీరశైవులే. కాపులు కూడా వీరశైవులే. నాకు కళ్ళకి వచ్చేంతవరకు తెలియదు వాళ్ళు కాపులు మాంసం తింటారనే విషయం ఇక్కడికి వచ్చాక తెలిసింది. విజయభాస్కర్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లద్దగిరిలో మా బంధువులే కాబట్టి ఉన్నాడు కాబట్టి అక్కడ వెళ్ళేవాడు. కానీ మా ఊళ్ళో ఎవరు ఏ కాపులు కూడా మాంసం తినరు. అందరూ కూడా లింగం కాపులు, అంటే లింగం కంపెనీ కాపులు గౌడ్స్ చాలా అంటే ఏది కులాలు అంటున్నాం ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆ బసవేశ్వరుని యొక్క ప్రబోధంతో ఆ ధర్మం, వీరశైవ ధర్మాన్ని స్వీకరించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మాంసాహారాన్ని స్వీకరించరు. అట్లే ఉన్నాయి కుటుంబాలన్నీ కూడా. కాబట్టి వీరశైవంలో చాలా కులాలు అనేకమైనటువంటి, నాకు తెలిసి ఈ మధ్య కనుక్కుంటే ఎస్సీలో ఉన్నారు. మనం ఏదైతే ఎస్సీలు అంటున్నామో ఆ ఎస్సీ వాళ్ళలో కూడా లింగం వీరశైవులు ఉన్నారు. మరి మనం నీళ్ళు తాగుతాము, భోజనం చేస్తాము అల్లిలో, మళ్ళీ పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోము అని అప్పుడు ఏదో అడిగాం తెలియక. అంటే చేసుకోవచ్చు కానీ ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు అంత అవసరం లేదు. కానీ ఇప్పుడు జరుగుతుంది అట్లా, కొన్ని చోట్ల జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో జంగమదేవర్లు ఉంటారు. జంగమదేవర్లలో అందరూ లింగాయట్సే. నాకు ఒక సంబంధం వచ్చింది మా అబ్బాయి కోసం. వస్తే ఫోన్ చేసి మాట్లాడాను. అవునండి, మనం మీరు జంగమల్ని, మీరు జంగమల్ని, మీరు వీరశైవులు కదా, కలుసుకుందామని. గుర్తులో పట్టలేక అంటే ఏదో కనుక్కుందామని. సరే కొన్ని చోట్ల ఇట్లా మాంసాహారం తింటున్నారు, దాని తప్పేముంది అని అన్నారు. తినడానికి తప్పేముంది, మన భక్తకేంద్రంపై చెప్పినాడు కదా మనం తినమని అని ఇదే అన్నారు. భయపడ్డా. సరే అది తప్ప రైతా పెళ్లి చేసుకున్నామని, ఎందుకంటే అది అలవాటు కాబట్టి అలవాటు మనం స్వీకరించగలిగినట్టు. కాబట్టి ఈ ఉపకులాలలో ముఖ్యంగా కర్ణాటక ప్రాంతంలో వీరశైవ ధర్మాన్ని నమ్మిన వాళ్ళు చాలా ఉన్నారు. అనేకమైన ఉపకులాలు ఉన్నాయి. అది ఒక ఛాందసంపంగా మార్చారు ఇప్పుడు వాళ్ళు. ఎవరైతే అగ్ర పెత్తనం కోసం, అది పెత్తనం కోసం జగద్గురువు అని. అసలు ఈరోజు నా పోస్ట్ ఏంటంటే రేణుకాచార్య జగద్గురు రేణుకాచార్య జయంతి కూడా. కాబట్టి బసవేశ్వర జయంతి ఎవరైతే జరుగుతున్నారో వాళ్ళు కూడా ఈ రేణుకాచార్య యొక్క జగద్గురు యొక్క జయంతిని చెప్పమని నాకు పోస్ట్ వచ్చింది. ఎందుకంటే నేను ఈ పోస్ట్ పెట్టాను కాబట్టి నాకు ఆ పోస్ట్ వచ్చింది కింద. రేణుకాచార్య జగద్గురు ఈరోజు ఆయన కూడా జరపండి కలిపి అనేది పెట్టారు. కాబట్టి ఇది ఒక ఛాందసత్వం కింద మారింది. దీన్ని మా అధ్యక్షుడు చెప్పినట్టుగా ఒక రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని పెట్టి మనం ఈ కోణాన్ని బసవేశ్వరుడు చెప్పినటువంటి సామాజిక కోణాన్ని, సోషల్ రిఫార్మర్ అనొచ్చు, మొదటి సోషల్ రిఫార్మర్ అని ఆయన అనొచ్చు మనం. కాబట్టి అది వెలికి తీయాల్సిన అవసరం ఉంది, ఆయన సాహిత్యాన్ని తెలుగులో రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తెలిపినందుకు మా ముసాలు మేమే తడుపుకుంటున్నాం. చాలా మంచి కార్యక్రమం చెప్పామని. మా వాళ్ళు చాలామంది వీరశైవంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రతి రోజు
మేము ఇది కార్యక్రమం రాలేకపోతున్నాం, ఎందుకంటే అధికారిక కార్యక్రమంలో కలెక్టరేట్లో జరుగుతుంది, మరి ఆ కార్యక్రమం మేము పాల్గొంటున్నాం కాబట్టి మీ కార్యక్రమం రాలేకపోతున్నాం. ఏమైనా ఒక సాహితీ సంస్థ బసవేశ్వరుని యొక్క సాహిత్యాన్ని వెలికి తీయడానికి పూనుకోవడం అనేది గర్వకారణంగా ఉందనేది వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి ఒక పోస్ట్ పెట్టారు మనకు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు మేము గర్వపడుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలా ముగించాలనేది అధ్యక్షులే సామాజిక అంశాలని సమాజంలో జరుగుతున్న విషయాల్ని వాళ్ళ దాంట్లో వీరసేవలో జరుగుతున్న విషయాన్ని మాట్లాడి మంచి విషయాలు తెలియజేశారు సార్ మాకు. సో అంటే దాంట్లో విషయం మాకు తెలియదు, మాకు కొంచెం తెలియదు.